దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. వీటితో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఎన్నికల్లో గెలుపోటములనే ప్రధానంగా చర్చ సాగుతుంది. ఆయా పార్టీల గెలుపోటములపై ఇప్పటి నుంచే బెట్టింగులు సైతం జోరందుకున్నాయి. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఓవైపు కాకరేపుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తెలంగాణపై కూడా ప్రభావం చూపెడుతున్నాయి. ఏపీలో పలు నియోజకవర్గ అభ్యర్థుల గెలుపోటములు హైదరాబాద్లోని సెటిలర్స్ డిసైడ్ చేయనున్నారు. ఇప్పటికే నగరం నుంచి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లు ఏపీకు పయనమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక అక్కడ రేపు ఓటింగ్ జరగబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థులకు ఓట్లు వేసేందుకు హైదరాబాద్ నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ఏపీకి చెందిన ఓటర్లు సొంత ప్రాంతాలకు బయలుదేరారు. దీంతో చాలా ప్రాంతాల్లో పెద్దగా జనసంచారం లేకుండా పోయింది. వరుస సెలవులు కూడా కలిసి రావడంతో ఈసారి ఏపీ ఎన్నికల్లో తమ ఎఫెక్ట్ చూపించాలని డిసైడ్ అయి వెళ్లిన వారు కూడా ఉన్నారు. ఇక దానికి తోడు గ్రామ పంచాయతీ ఎన్నికలను తలపించేలా అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థులు హైదరాబాద్లోని తమ వారిని సొంత నియోజకవర్గాలకు తరలించేందుకు భారీగా ఏర్పాట్లు కూడా చేయడం విశేషం. ఆంధ్ర ప్రాంత ఓటర్లు గత కొన్నాళ్లుగా తెలంగాణలో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యంపై ప్రభావం చూపుతూ వస్తున్నారు. జూబ్లీహిల్స్, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, ఖైరతాబాద్, పటాన్ చెరువు లాంటి నియోజకవర్గాల్లో కొంతమేర వీరి ఎఫెక్ట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, దేశంలో పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి రావడంతో మెజారిటీ సెటిలర్స్ ఆంధ్ర వెళ్లడానికే ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్లో ఉన్న ఏపీకి చెందిన వివిధ ప్రాంతాల వారు పయనమవడంతో బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఆంధ్ర ఓటర్లు హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్ళకు వెళ్లేందుకు ముందస్తుగా బస్సు, రైలు రిజర్వేషన్లు చేసుకునేందుకు సీట్లు ఖాళీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్ర వైపు వచ్చే అన్ని ఆర్టీసీ బస్సులు, రైళ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. హైదరాబాద్లోని పలు బస్టాండ్ల వద్ద విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. ఎంజీబీఎస్, జేబీఎస్, కుక్కట్పల్లి, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, మియాపూర్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్ సైతం ఓటు కోసం స్వస్థలాలకు వెళ్లే వారితో కిక్కిరిసిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో జేబీఎస్ సందడిగా మారింది. ఏ బస్సు చూసినా సీట్లన్నీ పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్న పరిస్థితి. ఇక దీంతో నగర శివార్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొర్లపాడు టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ లేట్ అవుతూ ఉండడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు విజయవాడ రూట్లోని పతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ట్రాఫిక్ కొనసాగుతుంది. బస్సులు దొరక్కపోవడంతో చాలా మంది సొంత వాహనాల్లో వెళ్తున్న పరిస్థితి.